శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఈ వారంలో 3 ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉండడం జరిగింది. ఏదైనా రాశ్యాధిపతి శుక్రుడు తృతీయ షష్టాధిపతి గురువుతో కలిసి దశమ స్థాన సంచారం. ఇది ఒక గ్రహం శుక్రుడు రాశ్యాధిపతిగా దశమ స్థానంలో ఒక ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గ్రహాన్ని కలియడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ సమయంలో గురువు మనకి అత్యంత బలవంతుడవుతూ శుక్రుడిని కూడా అంతే స్థాయిలో బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక గ్రహం తను ఏ గ్రహంతో కలిసి ఉందో ఆ గ్రహం యొక్క ఫలితాన్ని మనకు అందించడానికే ఎక్కువగా చూస్తుంటుంది. అయితే ఇప్పుడు ఈ శుక్రుడు గురువుతో దశమాధిపతితో కలిసి ఉండడం వలన ఇది ప్రధానంగా సెలబ్రిటీ రంగం, సినిమా రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వచ్చు, ఏదైనా ఒక మంచి హోదా కలిగినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వారి యొక్క స్థాయి మరింత పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి మీ యొక్క ప్రొఫెషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. అంటే స్వతంత్రంగా మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం, లేదంటే ఒక సినిమా లాంటివి తీయొచ్చు, లేదంటే ఒక పెద్ద ఎసెట్ ఏదైనా కొనే ప్రయత్నం చేయొచ్చు, లేదంటే పెద్ద కన్స్ట్రక్షన్ చేయొచ్చు, ఏదైనా ఒక భారీ ప్రాజెక్ట్ లాంటిది చేపట్టడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఒక విషయాన్ని మాత్రం 100% ఈ తులారాశి వారు గమనించవలసి ఉంటుంది. మీరు ఏం చేస్తున్నా అందరి దృష్టి మీ మీదే పడుతుంటుంది. సో అందువల్ల కొన్ని సందర్భాల్లో ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడడం వల్ల ప్రారంభించినటువంటి పనులు మధ్యలో ఆగిపోవడం కానీ, ఏదో విధంగా మీరు బలహీనపడడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రమే మనం అనౌన్స్ చేయాలి తప్ప, ముందుగానే మేము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది అని మీరు మీ కావలసిన వారికి చెప్పినట్టు అది అలాగలాగా విజృంభించి అధిక ప్రచారం జరుగుతూ ఉంటుంది. చివరికి అది ఎవడో ఒకడు మీకు రాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. కాబట్టి మీరు ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా కూడా చాలా సీక్రెట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధానంగా ఏంటంటే మీకు ఆల్రెడీ చాలా కాలంగా శని భగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అయితే ఏంటంటే ఒకేసారి పెద్ద ఉద్యోగం కాకుండా మీ స్థాయికి తగిన ఉద్యోగం ఇచ్చే ప్రయత్నంలో శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొంతమందికి వారు చేసే ప్రయత్నంలో నెరవేరకపోవడం వల్ల చాలా వరకు ఇప్పటికీ కూడా కొంతవరకు అటు వ్యాపారం లేకుండా అటు ఉద్యోగం లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ సమయంలో 100% కూడా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉందంటే కారణం ఏంటంటే 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమ స్థానంలోకి వచ్చి తన భాగ్య దృష్టితో శని భగవాన్ని వీక్షించడం వల్ల 100% చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ తొలగి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆల్రెడీ మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి ఇంటర్వ్యూ వచ్చుంటే అది మీకు ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంటుంది. ఇక ప్రధానంగా అటు మనకి ఇప్పుడు శని అనుకూలంగా ఉన్నాడు, గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు, దశమ స్థానంలో శుక్రగ్రహం అత్యంత బలవంతుడై ఉన్నాడు. అంటే మన రాష్ట్రాధిపతి ఎంత బలంగా ఉంటే మనం చేసే ప్రయత్నాలు ఎంత పెద్ద ప్రయత్నం అయినా అది సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇంకా బుధుడు 9వ స్థాన సంచారం, అది ఆలోచనకి వ్యాపారానికి చాలా వరకు బుధుడు కారణమవుతుంటాడు. ఏదన్నా విదేశంలో కానీ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో, అంటే ఇప్పుడున్న సిటీ కన్నా ఇంకా పెద్ద సిటీలోకి మారే ప్రయత్నం చేయడం కానీ, అలాగే ఏదంటే కొన్ని కొత్త విషయాలు మీకు వ్యాపార పరంగా మీరు అభివృద్ధి చెందడానికి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో విద్యార్థులు లాంటి వాళ్ళు ఉన్నత విద్య కొరకు ఏదైనా విదేశంలో కానీ ఇంకా గొప్పగా ఏదైనా పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు కారణం అవుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి శని భగవానుడు, బుధుడు, శుక్ర, గురు ఈ ప్రధాన గ్రహాలు ఇవి చాలా అనుకూలంగా ఉండడం మంచిది. అయితే అష్టమంలో ఉన్నటువంటి రవి కొన్ని సందర్భాల్లో కొద్దిగా అధికారుల వల్ల ఇబ్బందులు రావడం కానీ, ఏదో ఒక చిన్న సమస్యతో మొత్తం వ్యవహారం అంతా ఆగిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఏమాత్రం పనికిరాని డాక్యుమెంట్స్ పెట్టినా, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా అది మీకు మైనస్గా మారి మొత్తం మీ జీవితానికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో
ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు, సప్తమ స్థానంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. అయితే ఒక విధంగా వృశ్చిక మహాపురుష యోగం యాక్టివేట్ అయినప్పుడు కూడా ఇది మీ పార్ట్నర్స్కి, మీ జీవిత భాగస్వామికి బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు కూడా చాలా వరకు ఏదైనా పని చాలా ధైర్యంగా విజయవంతంగా పూర్తి చేయడానికి కుజగ్రహం మీకు సహకరించడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అన్నది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాడు శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద, పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో, అంటే మర్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల
చాలా వరకు ఈ కాలసర్ప దోష ప్రభావం అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మాస శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైంది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.